చిందం బాలకృష్ణ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మళ్ళీ రాబోయే రోజుల్లో మూడవసారి ముఖ్యమంత్రిగా చూడబోతున్న కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు ఎందుకంత అభిమానం అంటే, నీ ముగ్గురు అన్నదమ్ములం, వాళ్ళిద్దరూ ఫుల్ డ్రింకర్, నేను హైదరాబాద్లో ఉంటాను, మా నాన్నగారు కేసీఆర్ గారు పెట్టిన 2000 పింఛన్ తోటి అలాగే రైతు బంధు పైసలతోటి జీవిస్తారు. చూడు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడో చిందం బాలకృష్ణ. కేసీఆర్ గారిని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడో చూడండి. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములాట. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు అన్నదమ్ములు మంచి పోతగానలేనట. తను మాత్రం హైదరాబాద్లో ఏదో ఒక పని చేసుకుంటారట. అయితే కేసీఆర్ గారు పెట్టిన 2000 పింఛనుతోటి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు జీవించడంతో పాటు వాళ్ళు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుతోటి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటారట. అందుకు కేసీఆర్ గారు అంటే నాకు అంత అభిమానమని చిందం బాలకృష్ణ అంటాడు. బాగా అర్థం చేసుకున్నావు బ్రదర్. కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేయడం చేతగాక ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఏడుస్తున్నట్టుంది. ఒక్క పథకము 100% లేదు, చేసింది 20%, కానీ పబ్లిసిటీ 200%. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. న్యూస్ ఛానల్స్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాయి, అమ్ముడు పోయినాయి. అది అర్థం చేసుకుంటే మన ప్రజలని మనం అస్తిత్వాన్ని కాపాడుకోగలం. అన్న మాది గజ్వేల్, నాకు 38 సంవత్సరాలు. నా చిన్నతనంలోనే నేను 10th వరకు మా ఊరిని చదువుకోవడం జరిగింది. మా నాన్నగారు నేను చిన్న ఉన్నప్పుడు 12 గంటల రాత్రి నన్ను లేపుకొని బోరు వేయడానికి తీసుకెళ్లేవాడు. ఇదైతే కళ్ళ ముందే ఉన్నది. మనకు తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయం చేసే మన రైతుల పరిస్థితి ఏందనేది నిజంగా ఒక 38 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు తెలుసు బాగా. ఏ అర్ధరాత్రిలో కరెంట్ ఎత్తారని ఒక కట్టె పట్టుకొని టార్చ్ లైట్ పట్టుకొని చెట్టనక పుట్టనక పురుగనక పామనక అర్ధరాత్రి ఏ తోడేలు వస్తుందో, ఏ అడవి పంది వస్తుందో, ఏదొచ్చి చంపుతుందో తెలియని పరిస్థితుల్లో అర్ధరాత్రులు పోయి పొలానికి నీళ్లు కట్టి పంటలు పండించేంత దయనీయమైన స్థితిలో తెలంగాణ ప్రజానీయకం, తెలంగాణ రైతాంగం అప్పుడు ఉండేది. అలాంటి తెలంగాణ రైతాంగం తెలంగాణ వచ్చినాక అనూహ్యంగా 10 ఏళ్లలోనే ఇంటికాంచెలు కూడా మోటార్ వేసుకునే పరిస్థితికి వచ్చింది. అంత అభివృద్ధి చెందింది తెలంగాణ. తెలంగాణ ముద్దుబిడ్డ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ అన్న, జై భీమ్. పవన్ కుమార్ గౌడ్ గుడ్ మార్నింగ్, నువ్వు సూపర్ అన్న. కేఎస్సి ఛానల్ థ్యాంక్ యూ అన్న. మళ్ళా పాత్రలో వచ్చేస్తున్నాయి అన్న, రాత్రి 12 రాత్రి పోవాల్సి వస్తుంది అన్న. అంటే పవన్ కుమార్ గౌడ్ ఏం చెప్తానంటే, మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి, మళ్ళా 12 గంటల రాత్రి పోయి పొలానికి నీళ్లు కట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అనేది ఇక్కడ పవన్ కుమార్ యొక్క మాట.